హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత దౌత్య నీతి ముందు అగ్రరాజ్యం తలొగ్గింది. అమెరికా ఫస్ట్ అంటూ భారత్పై వాణిజ్య యుద్ధానికి దిగిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు మెత్తబడ్డారు. భారతీయ వస్తువులపై విధిస్తున్న భారీ పన్నులను తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన కీలక ఫోన్ కాల్ సంభాషణ తర్వాత భారతీయ ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాన్ని 50% నుంచి 18% తగ్గిస్తున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇది భారత ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్ రంగాలకు భారీ ఊరటనిచ్చే అంశం. గత కొన్ని నెలలుగా అమెరికా విధిస్తున్న 50% అంటే 25% రెసిప్రోకాల్ ప్లస్ 25% అదనపు పెనాల్టీ పన్నుల వల్ల భారతీయ ఎగుమతులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అయితే భారత్ ఏమాత్రం బెదిరిపోకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం, మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తుల నాణ్యతను పెంచడం వంటి చర్యలతో అమెరికాకే సవాల్ విసిరింది. చివరికి భారత్ మార్కెట్ అవసరాన్ని గుర్తించిన ట్రంప్ నా మిత్రుడు మోదీ కోరిక మేరకు అంటూ సుంకాలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాక తప్పలేదు. ఈ ఒప్పందం వెనుక భారత దౌత్య విజయం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ తగ్గింపు వెనుక ఒక మెలిక కూడా ఉంది. భారత్ ఇకపై రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు నిలిపివేసి అమెరికా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయాలన్నది ట్రంప్ ప్రధాన షరతుగా కనిపిస్తోంది. దీనిపై భారత్ ఇంకా అధికారికంగా పూర్తి స్పష్టత ఇవ్వనప్పటికీ రెండు దేశాల వాణిజ్య బంధం బలపడ్డం ఇద్దరికీ మంచిదే అని మోదీ ట్వీట్ చేయడం సానుకూల పరిణామం. ఈ వార్త బయటకు రాగానే భారత స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా లాభాల్లోకి దూసుకెళ్లాయి. జేమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్టైల్స్, సీ ఫుడ్ రంగాల షేర్లు భారీగా పెరిగాయి. అమెరికా మార్కెట్పై ఆధారపడిన లక్షలాది మంది ఎగుమతిదారులకు ఇది నిజంగా పండుగ లాంటి వార్తే. మొత్తానికి తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించిన ట్రంప్ భారత్ దెబ్బకి రూట్ మార్చుకోవడం అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరపతిని మరోసారి చాటి చెప్పింది.